సాధారణంగా మనం దేవుణ్ణి పూజిస్తాం, కీర్తిస్తాం. కానీ ఈ టెంపుల్కి వెళ్తే మాత్రం ఖచ్చితంగా తిట్టాల్సిందే. ఈ టెంపులే కొడంగల్లూరులోని భగవతి టెంపుల్. ప్రతి సంవత్సరం ఇక్కడ 7 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి. ఉత్సవాలు జరిగే టైంలో భక్తులు కత్తులతో ఎంటర్ అవుతారు. ఒకరిపైన ఒకరు కత్తులతో దాడి చేసుకొని రక్తాలు వచ్చేలా కొట్టుకుంటారు. ఆ రక్తపు గాయాలతోటే గుడి లోపలికి ఎంటర్ అవుతారు. అక్కడ భద్రకాళి దేవిని నానా తిట్లు తిడతారు. తిట్టడమే కాకుండా తిట్లతో పూజలు, భజనలు కూడా చేస్తారు. ఆ తర్వాత అందరూ కలిసి గుడిపైకి రాళ్లను విసురుతారు. ఇలా రాళ్లను ప్రతి సంవత్సరం విసరడం వల్ల గుడి చాలా ధ్వంసమైంది. 7 రోజుల తర్వాత ఈ ఆలయాన్ని మూసివేసి రక్తపు మరకల్ని శుభ్రం చేసుకుంటారు. మనం దేవుడి విగ్రహాల్ని, ఆవుల్ని, చెట్లను పూజించడం కామనే. కానీ ఒక ఊళ్ళో మాత్రం బుల్లెట్ బండిని దేవుడిలా పూజిస్తారు. ఇది రాజస్థాన్లోని జోధ్పూర్లో ఉంది. ఇక్కడ భక్తులు రాయల్ ఎన్ఫీల్డ్ని దేవుడిలా పూజిస్తారు. లిక్కర్ని నైవేద్యంలో పోస్తారు. ఇలా ఎందుకు చేస్తారని వారిని అడిగితే దేవుడు మమ్మల్ని రోడ్డు ప్రమాదాలు జరగకుండా కాపాడుతాడని, ఇది మా ఆచారం అని వారు చెప్తారు. అయితే దీని వెనక ఒక నమ్మశక్యం కాని కథ ఉంది. ఒకరోజు బనా అనే వ్యక్తి బుల్లెట్ బండి నడుపుకుంటూ వస్తుండగా అనుకోకుండా రోడ్ యాక్సిడెంట్ జరిగి ఆ వ్యక్తి అక్కడే చనిపోతాడు. అప్పుడు అక్కడికి పోలీసులు వచ్చి ఆ బైక్ ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పెడతారు. కానీ తెల్లారేసరికి ఆ బైక్ ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగిందో ఆ ప్లేస్ లోనే మళ్ళీ ఉంటుంది. షాక్ అయిన పోలీసులు ఈసారి బైక్ ని గొలుసులతో కట్టేసి తమ స్టేషన్ లో ఉంచుతారు. కానీ మర్నాడు ఉదయం కూడా ఆ బైక్ మళ్ళీ ఆ ప్లేస్ లోనే ఉంటుంది. ఇలా చాలాసార్లు జరగడంతో విసిగెత్తిన పోలీసులు ఆ బైక్ ని అక్కడే వదిలేస్తారు. దాని తర్వాత ప్రజలు బుల్లెట్ ని దేవుళ్లా పూజిస్తూ అక్కడే గుడి కట్టేశారు. ఏ గుడిలోనైనా పండ్లో, పలహారాలు నైవేద్యంగా పెట్టడం చూస్తుంటాం. కానీ ఈ గుడిలో మాత్రం మద్యాన్ని నైవేద్యంగా పెడతారు. ఈ టెంపుల్ మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ఉంది. శివుడికి ప్రతిరూపమైన కాలభైరవనాథ్ టెంపుల్ ఇది. ఇక్కడ దేవుడికి సమర్పించే ప్రతిదాన్ని మద్యంతోనే తయారు చేస్తారు. కాలభైరవుడి నోట్లో ఆల్కహాల్ పోస్తారు. దానినే భక్తులకు కూడా ప్రసాదంగా ఇస్తారు. మామూలుగా అయితే చుట్టుపక్కల షాపుల్లో పండ్లు, పూలు అమ్మడం కామన్. కానీ ఇక్కడ మాత్రం ఏ షాపులో చూసినా మద్యాన్ని మాత్రమే అమ్ముతారు. ఆంధ్రప్రదేశ్లోని దేవరగట్టు ఆలయంలో ప్రతి సంవత్సరం దసరా సందర్భంగా బనీ ఉత్సవం జరుపుతారు. ఈ ఉత్సవంలో ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు ఒకరి తలపై ఒకరు కర్రలతో కొట్టుకుంటారు. కొంతకాలం క్రితం కర్రలకు బదులు గొడ్డళ్ళు, ఈటలు వాడేవారు. 2014లో ఈ ఉత్సవంలో దాదాపు 56 మంది చనిపోయారు. అయినా కూడా భక్తులు ఏమాత్రం భయపడకుండా ప్రతి సంవత్సరం ఈ ఉత్సవంలో పాల్గొంటారు. ఇతర ప్రాంతాల ప్రజలు కూడా ఈ ఉత్సవాన్ని చూడడానికి చాలా మంది వస్తారు. దయ్యాలు, భూతాలు, పిశాచాలు వదిలిపోవాలంటే ఏం చేయాలని రాజస్థాన్ ప్రజలను అడిగితే వారు చెప్పే సమాధానం మహేంద్రపూర్ ఆలయానికి వెళ్ళమని చెప్తారు. ఈ టెంపుల్ దౌసా జిల్లాలో ఉంది. ఇక్కడికి భక్తులు రోజు వేల సంఖ్యలో వస్తుంటారు. అక్కడ భక్తులు వారి భక్తిని చూపే విధానం చాలా వింతగా ఉంటుంది. సలసల కాగే నీటిని వారి ఒంటిపైన పోసుకుంటారు. ఒక తాడును చెట్టుకు కట్టి ఉరితాడులాగా బిగించుకొని వేలాడతారు. మరికొందరు గొలుసులతో తమను తామే కట్టేసుకొని తమ తలను గోడకేసి బాదుకుంటారు. ఇవన్నీ మీరు ఎందుకు చేస్తారని వారిని అడిగితే దయ్యాలు, భూతాలు మా దరి చేరకుండా ఉండాలని మేము ఇలా చేస్తామని వారు చెప్తారు. అక్కడి పూజారులే దగ్గరుండి ఇలాంటి పనులన్నీ వారితో చేయిస్తూ ఉంటారు. ఆ ఆలయం నుంచి బయటికి వెళ్ళేటప్పుడు పొరపాటున కూడా తిరిగి వెనకకు చూడకూడదు. ఒకవేళ తిరిగి చూస్తే ఆ ఆలయంలోని దయ్యాలను, భూతాలను తిరిగి తమ ఒంట్లోకి రప్పించుకున్నట్లే అని అక్కడి వారు నమ్ముతారు.